ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సర్వ విషయములలో మేలులు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 8వ వాక్య భాగము. యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించెను. యేసయ్య జీవపు మాటల కొరకు అనుదినము ఎదురు చూచుచు ఆ మాటల చేతనే ఆత్మీయంగా బ్రతుకుచున్న సత్య సంబంధులారా, ఆయన మాటల కొరకు ఆశతో మనము కనిపెట్టుకొని ఉండవలెను, ఆశతో ఎదురు చూచుచు ఉండవలెను. ఆయన మాటలు వినిపించబడుచున్న దేవుని మందిరములో మనము ప్రవేశించి ఆయన మాటలను మనము ఆలకించదము. యేసయ్య మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు, ఎండిన ఎముకలలో జీవమును పుట్టించగల మాటలు, మన ప్రాణ ఆత్మ శరీరమును పవిత్రపరచగల పవిత్రమైన మాటలు. ఎండిపోయిన జీవితాలలో, నిరాశ వలయములో ఉన్న బ్రతుకులలో, నాశనమైన జీవితాలలో యేసయ్య మాటలు జీవమును పుట్టించి ఆశలు చిగురింపచేసి బ్రతుకులో ఆశను పుట్టించగలిగిన మాటలు. మన తప్పిదములను, మన పొరపాటులను మనకు తెలియపరిచి మనలను సరైన మార్గంలో నడిపించుచు మనకు పవిత్రమైన జీవితమును ఇవ్వగల మాటలు. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా ఎలా ఆత్మీయ జీవితములో బ్రతకాలో, నడిపించబడాలో ఆయన బోధించి మన మార్గముల విషయమై మనల్ని నడిపించే మాటలు. మనం ఆశీర్వాదకరముగా జీవించున్నట్లు, అనేకులకు దీవెనకరముగా మారునట్లు మన స్థితిగతులను మార్చివేసే మాటలు. ఈ లోకము శాశ్వతము కాదు అని, మనకు శాశ్వతమైన రాజ్యము పరమున ఉందని, ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచే మాటలు. మనము ఎవరిమో, మనము ఏమై ఉన్నామో, మనం ఎవరి కొరకు బ్రతకాలో తెలియపరిచే మాటలు. మన ఆత్మ ప్రాణ శరీరమునకు అవసరమైన, ప్రయోజనకరమైన, విలువైన, అమూల్యమైన మాటలు దేవుని మందిరములో వినిపించబడును. దేవుని ప్రతినిధి, సంఘ కాపరి నోట ఆయన మాటలు ఉంచి వాటన్నిటిని మనకు తెలియచేయును. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గనుక దేవుని మందిరమును ప్రేమించి ఆయన మందిరములో నివసించి ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన మాటలు వినదము. ఆయన మాటలలో దాగి ఉన్న సర్వ ఆశీర్వాదములను అనుభవించదము. ప్రభు రాకడకు సిద్ధపరచబడదము. ప్రభుతో యుగ యుగములు నిలిచెదము. ప్రార్థన. పునరుత్థానుడా, పరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు. మరొక్కసారి మీ పాద సన్నిధిలో ప్రభువా నివసించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రం. మీ మందిరములో మీ మాటలు వినబడుచు ఉండగా మీ పవిత్రమైన మాటలు, నిత్య జీవాన్ని కలుగు చేయగలిగిన మాటలు, రాకడకు సిద్ధపరచగలిగిన మాటలు, స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చి బాగు చేసి ఆదరించి ధైర్యపరిచి స్థిరపరిచే బలపరిచే ఆ మాటలు మీ మందిరములో వినబడుచు ఉండగా మీ మందిరములో నాటబడిన వారమై మీ మాటలు విని మా జీవిత కాలమంతా బ్రతుకున్నట్లుగా, రాకడకు సిద్ధపడినట్లుగా మీ కృప మెండుగా నిండుగా దయచేయమని, ప్రతి ఒక్కరిని మీ మందిరములో స్థిరపరచమని, మీ మాటలు వినగల చెవులని గ్రహించగలిగిన హృదయమును అనుగ్రహించి మీ మాటలు మా చెవులలో నాటునట్లుగా, హృదయములో స్థిరపరచబడినట్లుగా, మనస్సులో ముద్రించబడినట్లుగా ఉన్నతమైన కార్యములు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరును మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా మందిరములో ఆయన మాటలు వినెదరుగాక, రాకడకు సిద్ధపరచబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.